అక్షరాలు దిద్దాల్సిన చిట్టి చేతులు చెత్త ఏరుతున్నాయి. పలక పట్టాల్సిన బాల్యం పనికి వెళ్తోంది. రేపటి పౌరులు ఆ కాలనీలో కార్మికులుగా కనిపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని జవహర్ నగర్లో బాల్యం బడి బయట మగ్గుతోంది. బడి లేదనే సాకుతో కొందరు, పనికెళ్లకుంటే పూట గడవదనే భయంతో మరికొందరు. ఇలా ఎందరో పిల్లలు చదువుకి దూరమవుతున్నారు. జవహర్ నగర్లోని రేపటి పౌరుల దీనస్థితిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక బస్తీల్లో స్కూళ్ళు లేకైతే కొంత పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ప్రధానంగా మనం గబిలాల్పేట వద్ద ఉండేటువంటి ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్నాం. దాదాపు ఇందులో 120 మంది వరకు చదువుతారు. చాలా చిన్న స్కూలు, ఒక 4 రూములు మాత్రమే ఉన్నాయి. అందులోనే వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ అవుతున్నారు. మనం చూడొచ్చు మధ్యాహ్న భోజనం అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసింది. అయితే పూర్తి స్థాయిలో గతంలో ఏ పద్ధతిలో అయితే స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారో ప్రభుత్వం కానీ అధికారులు కానీ, ఆ స్థాయిలో మాత్రం కొంత తక్కువగా ఉందని అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో స్కూల్స్ ఇక్కడ ఏర్పాటు జరగలేదు. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి మంత్రి మల్లారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా మరోసారి కూడా గెలుపొందడం జరిగింది. ఆయన మంత్రిగా ఉన్నారు, చాలా స్కూల్స్ నిర్వహిస్తుంటారు, యూనివర్సిటీలు నిర్వహిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు సఫలమయ్యారా అంటే లేదనే చెప్పాలి. ఇంకా వాళ్ళ పూర్తి స్థాయిలో పని చేయలేదు కాబట్టి ఈ వందల సంఖ్యలో వచ్చేటువంటి పిల్లలకు చాలా తక్కువ క్లాస్ రూమ్లు ఉండడం, అదేవిధంగా చాలా చిన్న స్కూల్స్ ఉండడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో స్కూల్స్ అందుబాటులో లేకపోవడం వంటి వాటి అన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి స్కూల్స్కు సంబంధించి మనం చూస్తే ఎక్కువ మొత్తంలో ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి. చాలా చిన్న స్కూల్ ఇది. ప్రైవేట్ నిర్మాణంలో స్కూలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒక క్లాస్ రూమ్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ క్లాస్ రూమ్లో ఎలాంటి అంటే కింద కూర్చొనే చదువుకోవాలి పిల్లలంతా కూడా. మనం చూడొచ్చు ఇంకొక క్లాస్ రూమ్లోంచి ఇంకొక క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి. ఒక టీచర్ ఉండేటువంటి 3 టీచర్లు అక్కడ కొంచెం చెప్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో అది లేదు. పైన రేకులు. కొంత ఎండాకాలం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు, వర్షాకాలం అదేవిధంగా చలికాలం అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఇందులోనే వాళ్ళను అకామిడేట్ చేసి ఎంత అవకాశం ఉంటే వాళ్ళంత మేరకు ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ ఉపాధ్యాయులు వీళ్ళకి ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వరకు వాళ్ళు కొంత ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేస్తున్నప్పటికీ పిల్లలు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు వాళ్ళకు అవకాశం ఉన్న మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. సార్, మొత్తం ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎట్లా ఉంటుంది సార్ ఇది చూసినప్పుడు? సార్, ఇక్కడ మొత్తం మన దగ్గర అడ్మిషన్స్ 120 ఉన్నాయి సార్. ఇక్కడ ఈ స్కూల్ అనేది ఈ జూన్ 2025 నుంచి మేము ఇక్కడ రన్ చేస్తున్నాము. అడ్మిషన్స్ అనేవి మొత్తం 120 ఉన్నాయి. ఇక్కడ 120లో ఒక 46 మందికి ఆధార్ కార్డు లేవు. అయినా ఆధార్ లేకున్నా మేము ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాము. ఆధార్ లేని వాళ్ళకు కూడా MDM అందిస్తున్నాము, యూనిఫామ్స్ ఇచ్చినాము, బుక్స్ ఇచ్చినాము. రెగ్యులర్ గా స్కూల్కి వస్తున్నారు వాళ్ళు కూడా. అవును సార్, ఏంటి ఈ ప్రాంతంలో ఆధార్ లేని పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసుకోలేదు అనేటువంటి కొంత వార్తలు వచ్చాయి, ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి ఏం లేదా ఇక్కడ? అదేం లేదు సార్. మీరు ఇందాక చూసారు, మీకు రికార్డు గురించి ఇచ్చిన 46 మంది పిల్లలు, మా 120 మందిలో 46 మంది పిల్లలకి ఆధార్ లేదు. అయినా మేము అడ్మిషన్ తీసుకున్నాము. మీకు ఆ రికార్డు కూడా చూపించినాము. అందులో ఎక్కడో మిస్యూజ్ అయింది సార్. అందుకే పేపర్లో అలా మిస్కమ్యూనికేషన్ వల్ల పేపర్లో అలా వచ్చింది. అలాంటిది ఏం లేదు. అందరినీ మేము జాయిన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ కూడా మళ్ళీ అలాంటి పిల్లలు వచ్చినా స్కూల్లో అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళకు కూడా రెగ్యులర్ ఆధార్ ఉన్న వాళ్ళతో పాటు ఆధార్ లేని వాళ్ళు కూడా సమాన ప్రాధాన్యత అనేది ఉంటుంది సార్. ఇక్కడ ఉన్నటువంటి 120 మందిలో ఏ క్లాసుల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సార్? ఎట్లా ఉంది? 120లో 2nd క్లాస్లో 4th క్లాస్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంది సార్. అడ్మిషన్స్ ఎక్కువ ఉన్నవి. మిగతా క్లాస్లో రాండమైజ్ ఉన్నాయి సార్. స్ట్రెంత్ అనేది ఎట్లా ఉంటుంది సార్? అంటే ఫుడ్ కానీ మిగతా ఏర్పాట్లు కానీ వీళ్ళకి బుక్స్ కానీ ఇవన్నీ కూడా సఫిషియెంట్ గా వచ్చాయా? ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమైనా పిల్లలు ఎక్కువ మంది వస్తే మీకు ఇబ్బంది అయ్యి లేదండి ప్లేస్ లేదు, ఫుల్ అయిపోయింది, ఇట్లాంటిది ఏమైనా చెప్పి పంపించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో? అలాంటిది ఏముండదు సార్. ఎంతమంది పిల్లలు వచ్చినా మేము అడ్మిషన్ తీసుకుంటాము. మేము ఏ పని చేసినా మా పై అధికారుల యొక్క వాళ్ళ యొక్క మేము సూచనలతోటి ఇక్కడ పనిచేయాల్సి వస్తుంది.
200 స్ట్రెంత్ ఉన్నా కానీ మేము రన్ చేసుకుంటాం సార్. ఆ సామర్థ్యం అనేది మాకు ఉంది. ఉపాధ్యాయులుగా, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా మేము అలాంటి వారిని ఎవరిని కూడా పిల్లల్ని రిటర్న్ పంపాం సార్. ఇప్పుడు ఇబ్బంది అవుతుండొచ్చు, రేపు ఫ్యూచర్లో బిల్డింగ్ అయితే వాళ్ళందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించిన వాళ్ళ మొత్తం మేము కూడా ఇక్కడ. కాబట్టి అలాంటివి ఏమి ఉండవు సార్. అందరినీ ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసుకుంటాము. అందరికీ ఈ ఎండిఎం విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఎండిఎం కూడా ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు బిల్స్ వస్తున్నవి, రెగ్యులర్ గా వాళ్ళు ఇక్కడ వండుతున్నారు. మెనూ ప్రకారం అనేది ఎండిఎం వండుతున్నారు సార్. ప్రధానంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఉండటే పిల్లలు కొంత స్కూళ్లకు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో ఇక్కడ ఎట్లా ఉంది సార్? అంటే వాళ్ళ కరెక్ట్ గా పెడుతున్నారా? మెనూ ప్రకారం ఎట్లా పెడుతున్నారు మధ్యాహ్న భోజనం? సార్ మాకు ప్రభుత్వం అందించినటువంటి మెనూ ప్రకారం వీళ్ళకి ఎండిఎం అనేది అందిస్తున్నాం సార్. వారానికి 3 రోజులు గుడ్లు రెగ్యులర్ గా వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారం వీళ్ళు మా దగ్గర వండే వాళ్ళు వండుతున్నారు సార్. మీరు కూడా ఇందాక చూశారు, మీరు ఒకసారి ఇక్కడ చూశారు. కాబట్టి అలాంటిది ఏం లేదు సార్. ప్రభుత్వ ఆదేశాల అనుసారము ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ ప్రకారమే ఎండిఎం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. కొంత అంటే రూమ్స్ చిన్నగా ఉన్నాయి, ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నారు మీరు? టీచర్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకొని అలా క్లాసులు చెప్తున్నారు ఎట్లా? సార్ కొద్దిగా రూమ్స్ అనేవి చిన్నగా ఉన్నది వాస్తవమే, కానీ ఇక ఒక ఉపాధ్యాయునిగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొని ముందుకు పోతేనే ఇక్కడ ఉన్న విద్యార్థులకి న్యాయం అనేది చేస్తాము. ఫ్యూచర్లో బిల్డింగ్ అయిందనుకోండి, ఈ పిల్లలు అక్కడికి వెళ్తారు కాబట్టి కొద్దిగా సఫిషియెంట్ ఉంటుంది. ఇబ్బంది ఉన్నా కానీ మేము పని చేస్తాం సార్. అలాంటిది ఏం లేదు. ఇబ్బంది ఉన్న పని చేస్తాము, కొత్త పిల్లలు వచ్చినా కానీ జాయిన్ చేసుకుంటాం, అడ్మిషన్లు తీసుకుంటాం సార్. అలాంటిది ఏం లేదు. ఇల్లు ఏ క్లాస్ ను? 3rd క్లాస్. ఎక్కడి నుంచి వస్తావు ఇక్కడ స్కూల్ కి? శాంతినగర్ నుంచి వస్తాం. ఎట్లా ఉంది బడి? బాగానే చెప్తారా ఇక్కడ? బాగానే చెప్తారు. ఏ క్లాస్ నువ్వు? 3rd క్లాస్. 3rd క్లాస్. మీ అక్క వాళ్ళు మీ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్కూల్ పోతున్నారు? మా అక్క ఉంది, స్కూల్ పోదలే, దూరం ఉన్నది. ఎక్కడుంది? ఎంత దూరం అవుతుందని పోవట్లేదు? బాలేనగర్ దూరం అవుతుందని పోతలే. అవునా? ఎంతవరకు చదువుకుంది మీ అక్క? 4th వరకు. 4th వరకు చదువుకొని బంద్ చేసిందా? ఇక్కడ అన్నము అవన్నీ మంచిగా ఉన్నాయా? ఉండే సార్. బుక్స్ ఇట్లా ఇచ్చిరా మీకు? ఇచ్చారు సార్. మంచిగానే చదువుకుంటారా? చదువుకుంటున్నాం సార్. ఇంతవరకు ఈ జగనగర్లో గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు. కేటాయించినట్ట కానీ స్థలం ఇంతవరకు కట్టడం జరగడం లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు మన మంత్రి మల్లారెడ్డి గారు గొప్ప ఎడ్యుకేషనలిస్ట్ అని చెప్పుకుంటాడు. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యే ఇంతవరకు ఎందుకు ఇక్కడ స్కూల్ పెట్టలేదు? దాదాపు 3 లక్షల జనాభా ఉంది ఇక్కడ. 3 లక్షల జనాభా ఓట్లు కావాలి, కానీ ఇక్కడ పిల్లల పరిస్థితి ఆయనకు సంబంధం లేదా? ఆలోచించాడా? 1,00,000 మంది పిల్లలు ఉన్నారు, ఆయన చదువుకోవాలి. ఆ పిల్లలకి స్కూలు సరిగా లేక చిన్న గదిలో నడపడం జరిగింది. మేము మొన్న ఎస్ఎఫ్ఐగా వచ్చి మేము సర్వే చేసినాం. మరి ఇంతవరకు స్కూల్ అనేది పెట్టలేదు. అది పెట్టాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఎస్ఎఫ్ఐ తరఫున. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు గతంలో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయనే నేను ఎంతోమంది ఇంజనీర్లను చేసిన, మేధావులను చేసిన, లాయర్లను చేసిన, డాక్టర్లను చేసిన అని చెప్పి మీడియా ముందు గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఈ జవహర్ నగర్ ప్రాంతం నిన్నాక మనం అసెంబ్లీలో చూసినట్టయితే ఈ జవహర్ నగర్ గుండెకాయ అని చెప్పి పదే గొప్పలు చెప్తున్న మల్లారెడ్డి గారు గత 10 సంవత్సరాలు, ఇప్పుడున్న 2.5 సంవత్సరాలు ఈ జవహర్ నగర్లో చదువు అనే దాన్ని ఈ పేద ప్రజలకు దూరం చేసిన పరిస్థితి మల్లారెడ్డిగా దక్కుతుంది. పై అధికారుల ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి స్టూడెంట్స్ కు మధ్యాహ్న భోజనం కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు బుక్స్ కానీ, వాటితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి విద్యను బోధించడంలో కానీ కొంత ఇబ్బంది లేకుండా మేమైతే చూసుకుంటున్నాం. అదేవిధంగా ఆధార్తో ముడిపెట్టి ఇక్కడ అడ్మిషన్స్ తిరస్కరించినటువంటి పరిస్థితి లేదు. ఉండేటువంటి దానిలో 70కి పైగా మందికి ఆధార్ ఉంటే ఇంకొక 46 మందికి ఆధార్ లేకపోయినా కూడా మేము ఇక్కడ జాయిన్ చేసుకొని వాళ్లకు విద్యను బోధిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌస్తో రాము, 10 టీవీ, హైదరాబాద్.